ఏం పేరు నీ పేరు? హర్షిత. ఏ క్లాస్? 7th. 7th క్లాస్. ఓకే. ఏ ఊరు? రంగాయపల్లి. రంగాయపల్లి, మెదక్. సిద్దిపేట. చిన్నకోడు రంగాయపల్లి. గుడ్. ఓకే. నిన్న ఏం పెట్టినారు? నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరితో ఏం కర్రీ పెట్టారు? ఆలు కుర్మా. నిన్న లంచ్ మటన్ కర్రీ. మటన్ వచ్చిందా? వచ్చింది. పక్క. రాత్రి బెండకాయ. అన్నం మంచిగా అవుతుందా? ముద్ద అవుతుందా? మంచిగా అవుతుంది. ముద్ద అవుతుందట కదా. అంటే ఫస్ట్ అయింది, ఇప్పుడు అవుతలేదు. ఫస్ట్ అయిందా? అప్పుడు అయింది, ఇప్పుడు అవుతలేదు. అప్పుడు అంటే ఎప్పుడు? లాస్ట్ మంత్ ముద్ద అయింది, ఇప్పుడు అవుతలేదు. ఇప్పుడు బాగానే ఉందా? బాగానే. ఇంకేం ప్రాబ్లం ఉంది? డార్మెటరీస్, ఇంకా వాష్రూమ్స్, ఇంకా అంతే సార్. ఇంకేం ప్రాబ్లం ఉంది? వాటర్ వస్తుందా? వాటర్ అప్పుడప్పుడు రాదు. ఇంకా ప్రాబ్లం? భయపడదు. సో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా గ్రామ సర్పంచ్ గారు లతా శంకర్ గారు, మీ ప్రిన్సిపల్ గారు, మీ ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు వాతం సుజాత ధనం గారు, ప్రిన్సిపల్ మాధవి గారు, కరెస్పాండెంట్ స్వాతి గారు, వార్డ్ మెంబర్లు, అట్లనే మాజీ సర్పంచ్లు హంసకేతన్, భిక్షపతి, శేఖర్, సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీలు తిరుపతి, శ్రీశైలం, దేవవ్వ, జ్యోతి, దేవేందర్, రవీందర్ రెడ్డి గారు, రాజ్నర్స్ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా సీనియర్ నాయకులు, అట్లే మా ఇద్దరు సర్పంచ్లు వచ్చేసినట్టు చిత్రాంపల్లి రత్నాకర్ గౌడ్, మాచాపూర్ బాలరాజ్, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ముఖ్యంగా నేను చాలా రోజుల కిందనే రావాల్సి ఉండే, అప్పుడే మీరు సంక్రాంతి సెలవులకు పోయారట. సెలవులు అయినాక వద్దామంటే అందరు పిల్లలు రాలేదు, కొందరే వచ్చారు, తర్వాత రమ్మన్నారు. సంహవ్ అట్లా నెల రోజులు వాయిదా పడ్డది. మీ అందరికీ చలికాలం కదా, బ్లాంకెట్స్ ఇద్దాము, మీ అందరికీ ఇబ్బంది ఉంటుందని చెప్పి మా లక్ష్మణ్ సేట్ని అడిగితే మీ అందరి కోసం బ్లాంకెట్లు కొనుక్కొని తీసుకొని రావడం జరిగింది. సో ముందే డార్మెటరీ లేదు, క్లాస్ రూమ్లోనే డార్మెటరీగా వాడుకుంటున్నారు. అట్లీస్ట్ కొంచెం బ్లాంకెట్స్ ఇస్తే కొంచెం పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాం. మీకు తెలవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి తెలంగాణలో. అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు బీసీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లేదు. మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ గురుకులాలు ఎన్ని అంటే 16 మాత్రమే ఉండేవి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 గురుకులాలను 350 బీసీ గురుకులాలకు పెంచింది కేసీఆర్ గారు. మొత్తం రాష్ట్రంలో 16 గురుకుల పాఠశాలలే ఉండేవి, అది కూడా అప్ టు 10th క్లాస్. అప్ టు 10th క్లాస్ వరకే బీసీ గురుకులాలు ఉండేవి. ఇంటర్మీడియట్ ఉండేది కాదు, డిగ్రీ ఉండేది కాదు. అవి 16 మాత్రమే ఉండేది. అందులో ఆడపిల్లలకు ఒక్కటి కూడా లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50%, 50% ఆడపిల్లలకు బీసీ గురుకులాలు ప్రారంభించింది కేసీఆర్ గారు. అంతేకాదు ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా ఈరోజు గురుకుల పాఠశాలలకు బీసీ పిల్లలకు పెట్టింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు అన్ని గురుకుల పాఠశాలల్ని అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం పెంచుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చింతమడకలో కూడా ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఉంది. అంటే పిల్లలు 10th కాగానే ఇంటికి పోతే కొంతమంది తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తున్నారు, పిల్లల చదువు